ఆయన అభిమానులు మావాడి సంగతి ఇప్పుడు తెలిసిందా, ఇప్పుడు కాదు మనకి ఎప్పటి నుంచో తెలుసు వాస్తవంగా. సో సాక్షి ఇంకా సపోర్ట్గా ఉంటుంది ఖచ్చితంగా. ఈ సందర్భంలో ఇంకొక మాట చెప్తాను నేను. పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత వాళ్ళ తల్లిగారైన అంజనాదేవి గారు గాజు గ్లాసు మా అబ్బాయిని చాలా అన్నారు, నిలబడి విజయం సాధించాడు, నాకు చాలా సంతోషంగా ఉంది, ఇప్పటి నుంచి గాజు గ్లాసులోనే నేను టీ తాగుతానని చెప్పడం చాలా అద్భుతమైన విషయం. ఒక తల్లి కొడుకు సంబంధాలు ఎలా ఉంటాయి. నేను కూడా గాజు గ్లాస్ గుర్తొచ్చిన కొత్తలో దాని మీద కామెంట్ చేశాను. వాస్తవం ఇప్పుడు జరిగే చాలా 2019లోనే అది ఉంది కూడా దీంట్లో. ఇంకా దీనితో పోల్చదగిన ఇంకో 2 పవన్ కళ్యాణ్ భార్య ఆయనకు అదే విజయహారతి సాంప్రదాయకంగా ఇచ్చి చేయడం చాలా చర్చ ముఖ్యమంత్రి స్థాయిలో, అప్పటి ముఖ్యమంత్రి స్థాయిలో అదే చేస్తున్నారు కదా. ఆయన నిలబడి గట్టిగా నిలబడడం, ఆమె వాళ్ళ కుటుంబం ఏంటి అది వాళ్ళ సమస్య. ఇక 3వది భువనేశ్వరి చంద్రబాబు నాయుడు అంటే మహిళల పట్ల ప్రజలు చూపిన ఒక గౌరవానికి ఇది ఒక చిహ్నం. మీరు ఇందాక ఏ అంశాలు దారితీసాయన్నారు చూడండి, నిస్సందేహంగా ఇది ఒక అంశం. దాన్ని అటు నుంచి పనిచేస్తుందేమో అని జగన్ అనుకున్నాడు. నేను అది కూడా చెప్పాను. అదే పదే ప్రస్తావించడంలో అదేదో మహిళల మీద పనిచేస్తుందని ఆయన అనుకున్నాడు. కానీ నిజానికి అనవసరమైన విషయాలు ఎందుకు తెస్తున్నారని వాళ్ళు అనుకున్నారు. సో కుటుంబ జీవితంలో కానీ సమాజ జీవితంలో కానీ మహిళలకు ఉండేటటువంటి ఔన్నత్యం ఏంటి. వంశీ మాట్లాడిన రోజు కూడా ఐఎమ్ ది ఫస్ట్ వన్ టు మేక్ ఏ కామెంట్ అని ఇట్. ఐ వాజ్ హర్ట్ రియల్లీ దట్ శాసనసభలో ఇలాంటి చర్చ జరగడం ఏంటని. ఈ 3 మహిళా మనులు ఎవరిని ఏమనకుండా ఈ సందర్భంలో వాళ్ళ విజయం కోసం తోడుగా నిలబడటం. అలాగే పవన్ 2019లో కూడా అక్కడికి వెళ్ళి డొనేషన్ ఇచ్చింది ఫస్ట్ వాళ్ళ తల్లిగారు. వాళ్ళు ఏం కోరుకుంటారండి, నిర్మలమైన మమకారంతో తమకు సంబంధించిన వాళ్ళు పైకి రావాలి, అభివృద్ధిలోకి రావాలి, మంచి అనిపించుకోవాలంటారు. దాన్ని కూడా మనం జీర్ణం చేసుకోలేకపోతే చాలా అన్యాయం కదా. ఈ 3 ఒక సిరీస్ లాగా కనపడ్డాయి నిజంగా చెప్పాలంటే. ఈ రాజకీయాలు, చర్చలు, వివాదాలు, బూతులు, ట్రోల్స్ వీటికి అతీతంగా నిలబడేది అది ఆ గౌరవప్రదమైన మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు నిలబడతాయి. తెలకపల్లి రవి గారు అసలు చాలా వాటి మీద ఎంతో అద్భుతంగా విశ్లేషిస్తారు. కానీ ఈ సెంటిమెంట్ అనేది వచ్చేసరికల్లా మీలో ఉన్న ఆ ఫీలింగ్స్ కూడా ఒక డిఫరెంట్గా చూస్తున్నాను ఈరోజు నేను. మిగతా వాటి మీద ఒక ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. అదేం లేదు. మా మదర్ ఒక మంచి మహిళా నాయకురాలు. ఎక్కడ జరిగినా అక్కడికి వెళ్తున్న వ్యక్తి వెళ్ళేది వాస్తవంగా. వి ఫీల్ అంతే. ఇప్పుడు సెంటిమెంట్ కాదండి, మదర్ ఈజ్ ది ఓన్లీ రియాలిటీ అని నేను చెప్తాను. సెంటిమెంట్ అంటే ఏంటి, మనం బతికిన తర్వాత మనం చూసిన ప్రభావాల వల్ల మనం పెరిగే మనోభావాలు ఇప్పుడు మన మీడియా అనువాదంలో. బట్ మదర్ ఈజ్ ది స్టార్టింగ్ పాయింట్ అండి, ఆరంభవాక్యమే మా తల్లి. సో ఈ ప్రపంచంలో రియాలిటీ స్టార్ట్స్ విత్ మదర్. నా గమనం శీర్షికలో ఆంధ్రజ్యోతిలో రాసేటప్పుడు దీని మీద ఒక ప్రత్యేకించి ఒక ఇదే రాశాను నేను. 2-3 సార్లు రాశాను. ఒకసారి అలాగే శాసనసభలో చంద్రబాబు నాయుడుకు రాజశేఖర రెడ్డికి మధ్యలో అమ్మ కడుపున ఎందుకు పుట్టానా అనుకుంటావు, అది ఆ రోజు కూడా నేను రాశాను నేతలు మాతలు అని. ఆ రోజు నేను పెట్టిన శీర్షిక కూడా నేను చెప్తున్నాను, నేతలు మాతలు అని. ఢిల్లీకి రాజు అయిన తల్లి కొడుకే అని ఏ తల్లికైనా దండం పెట్టాలి. ఓకే, మీరు చెప్తుంటే రైట్. నిస్వార్థంగా ఇప్పుడు తల్లికి ఏముంటుందండి, తల్లియే కదా. శ్రీశ్రీ నా జనని గర్భంలో ఆకారం లేకుండా నిద్రిస్తున్న నా అహంకారానికి ఆకలి గొల్పిన నాడో అంటాడు. ఏం తెలియనప్పుడే నీ ఆకలి తీర్చి ఉంటుంది. జనని నవఖని జనని అంటాడు, కవిత్వాన్ని ఆయన జనని అంటాడు. గోర్కి రాసిన పుస్తకానికి అమ్మ పేరు పెట్టాడు. ఇది ఉంది కదా కమల్ హాసన్ సినిమా ఆకలి రాజ్యం, దాంట్లో పెట్టాడు ఆ పాట. ఏది, బాటసారి కళేబరంతో చితవాయువు ఆడుకుంటోంది, సరే పల్లెటూళ్ళలో తల్లికేదో పాడుకలలో పేగు కదిలింది అంటాడు శ్రీశ్రీ. అంత విప్లవ కవి. బాటసారి కూటి కోసం కూలి కోసం తల్లి మాటలు చెవిన పెట్టిన బయలుదేరిన బాటసారికి ఇదొస్తే అదొస్తే ఎంత కష్టం అని బాటసారి ఆ పోటీలో చనిపోయాడు. జీవితం అనే పోరాటంలో
గమనంలో మనుషులు అనేక పాఠాలు అనేక పాటలు పడతారు, తప్పులు ఒప్పులు చేస్తారు, ముందుకు పోతుంటారు. కానీ తల్లి మటుకు ఎప్పుడు నా బిడ్డ ఎలా ఉన్న ఒక్కటే ఆలోచిస్తుంది. సో బాటసారి అక్కడ వాడికి ఏదో విషాదం సంభవించింది. బాటసారి కలయబరంతో శీతవాయువు ఆడుకుంటోంది, పల్లెటూళ్ళలో తల్లికి ఏదో పాడుకలలో పేగు కదిలేదు, ఏదో జరిగింది. నా బిడ్డకు అరే బాబు అని ఉలికి పడలేస్తారు చూడట్లా. నాకు అది అనిపించింది, మీకు చెప్పా. జస్ట్ ఈ రాజకీయాలు ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి అనుకోండి, అది వేరే విషయం. నేను ఇంకోటి కూడా చెప్పా వైసీపీ నాయకులకు చాలాసార్లు, ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు పదే చంద్రబాబు ఏడుస్తున్న ఆ బొమ్మ వాడకండి, అది మీకు నెగిటివ్ అని. నేను చెప్పానో లేదా మీరు ఆ నాయకులను, అంటే మామూలుగా ఓపెన్ అయింది కదా. ఇప్పుడు వేరే బొమ్మ మీరు ప్రతిసారి పత్రికల్లో ఓడిపోతే కళ్ళు తుడుచుకుంటున్నదో కర్చీఫ్తో ఏదో పెడతారు. కానీ ఆ రోజు ఆ సీన్లో అది వాడడము, దాన్ని పదే చెప్పడము బహుశా అదొక రకమైన శాడిజం. అంతే అండి, అది అంతే. దాని కాన్సెప్ట్ ఎవరు సలహాలు ఇచ్చి అక్కడ సలహాదారులు వస్తారండి, అక్కడ థింకర్స్, అక్కడ మేధావులు వస్తారండి, అక్కడ ఆలోచన పరులు వస్తారండి. అదే ఎవరు చేసిన సో ఆల్సో నేను ఎన్టీఆర్ నువ్వు ఏదన్నా అనడానికి, మీరు పార్టీ పరంగా ఆయన ఏకపక్షంగా వెళ్తున్నాడని చెప్పడం వేరు, ఆయన పెళ్ళి ఆ అంశం మీద చాలా చేయటం వేరు. ఇవన్నీ కూడా అనవసరమైన ఎక్కడికెక్కడికో వాళ్ళు ఏం చేస్తారు. ఏదైనా ఉంటే ఎన్టీఆర్ని కాదని ఆమె ఏం చేస్తుందండి, ఉదాహరణకు చెప్పాలంటే. సో ఇంక దీన్ని మనం ఆపేద్దాం. కానీ అది ఎవరి మీద అయినా సరే మహిళలను సాధనాలుగా చేసుకొని అసభ్యతకు చేయటం అన్నది చాలా తప్పు. ఈ ప్రభుత్వాన్ని ఎఫెక్ట్ చేసిన వాటిలో అది కూడా ఒక ముఖ్యమైన విషయమే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు ఏంటి కక్షలో ఈ ప్రతీకారాలు లేకుండా సాఫ్ట్గా పాలన సాగే పరిస్థితి కనిపిస్తుందా? ఇది చూస్తే, ఈ లెటర్ చూస్తే అప్పుడే మొదలైంది అయిందని కదా చెప్తుంది. దీని నుంచి ఎలా బయటకు వస్తారు, ఎలా మళ్ళీ ప్రత్యారోపణలు చేస్తారు, అలాగే మీరు చేసినప్పుడు ఏమైంది, అవన్నీ ప్రశ్నలన్నీ వస్తాయి కదా. అవన్నీ ఇరు పార్టీల నాయకులు బాధ్యతగా ఉండి వీటిని సర్దుబాటు చేసుకోవాలి. అధికార యంత్రాంగం ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా కానీ తప్పనిసరిగా శాంతి భద్రతలు సమాజం సక్రమంగా నడిచేట్టు చూడాలి. ఓకే. సాక్షి డిప్యూటీ సీఎం ప్రచారం అది నేను గతంలో కూడా చెప్పా కదండి. పవన్ కళ్యాణ్ నేపథ్యము, స్టార్డము ఇంకా చాలా ఉన్నప్పుడు ఆయన అందులో ఆ బంధంలో చిక్కుకుంటాడా లేదా అన్నది అధికార చట్టంలో అది నాకు ఒక ప్రశ్న. తెలుగుదేశం ఏమో ఇదివరకు లోకేష్ ఈజ్ ఆన్ రికార్డ్, ఆ ప్రశ్న అడగడానికి దారితీసిన పరిస్థితులు కూడా నాకు తెలుసు. ఆ ప్రశ్న యాదృచ్ఛికంగా కాదు, అది వ్యూహాత్మక ప్రశ్నే. ఆ ప్రశ్నలో మేము మా పొలిట్ బ్యూరోలో చర్చించి చెప్తామన్నారు. మరి ఇప్పటివరకు చర్చించారో లేదో, రేపు చర్చించాల్సిన అవసరం వస్తుందో లేదో. ఏం అవసరం ఉంటుంది, ఆయన స్టార్ అయిపోతే నాకు తెలియదు. పొలిటికల్ స్టార్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు. అదే నేనంటుంది ఉప ముఖ్యమంత్రిగా తీసుకోవటం అనేది వాళ్ళ మధ్య చర్చల్లో, వాళ్ళ అంతర్గత చర్చల్లో రావాల్సి ఉంటుంది. అది సార్ ఒక్క ఇష్యూ సార్, ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ పొలిటికల్ లెగసీకి ఆయన ఇది కావాలి అంటే వద్దు, సీఎం పదవి ఆయన ఎలాగ అడగడం, మిగతాది ఏది అడిగినా కాదనే పరిస్థితి ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు? అది ఉండదు. అందుకే నేను ఆ చట్టంలో ముందు నేను ఇది చెప్పాను, ముందు ఆ చట్టంలో చిక్కుకోవడానికి సిద్ధపడతాడా లేదా అన్నది అది పవన్ని తీసుకోవాల్సిన నిర్ణయం. సెకండ్ పార్ట్ ఆయన అడిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ చేయాల్సినటువంటిది. అది వాళ్ళ మధ్యదే. ఏదైనా ఇతరులకు సాక్షికి అయితే అసలు సంబంధం లేదు. ఎందుకంటే సాక్షి అంటే సాక్షి అని కాదు, వైసీపీ పార్టీకి సాక్షి పని ఏదో పత్రికగా వాళ్ళు రాశారు అనుకుందాం, వైసీపీకి అసలు ఏం సంబంధం, వాళ్ళు చూసుకుంటారు. కానీ అంత తేలిగ్గా పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళ దీంట్లో పడతాడు ఈ ప్రచారానికి అని నేను అనుకోను. జన సైనికులు ఎందుకంటే మొన్న పవన్ మంగళగిరి బయలుదేరుతున్న సమయంలో కూడా సీఎం అని అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళ అభిమానులు అయితే వాళ్ళు అదే స్లోగన్ కదా. ఆయన చాలాసార్లు చెప్పాడు కదా, మీరు అరిస్తే నేను సీఎం రావును, ఓట్లు వేస్తే అవుతాను అన్నాడు. ఓట్లు వేసారు 21 చోట్ల ఓట్లు వేసారు. ఇంకా పవన్ కళ్యాణ్ కార్యకర్తల మీద అభిమానుల మీద ఫిర్యాదు చేయడానికి స్కోప్ లేదు. అవును, మీరు 25 తీసుకుంటే 25 వేసేవాళ్ళు, మీరు 21 తీసుకున్నారు, 21 ఓట్లు వేశారు, గెలిపించారు. మరి ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు, ఏ పదవి తీసుకుంటారు అనేది మీ చేతుల్లో ఉన్నదే, కానీ పవన్ అభిమానుల మీద ఏమీ బాధ్యత లేదు. రైట్ సార్, టు బి క్లియర్. ఓకే, చూద్దాం సార్. ఏదైనా ప్రశాంతంగా ఉండాలి, మంచి పాలన అందించాలి, రాష్ట్రం బాగోవాలి, అందులో మనం కూడా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది